సార్ అప్రెషన్ మిస్‌మేనేజ్‌మెంట్ అని ఈ మధ్య చాలా వింటున్నాము. అసలు అప్రెషన్ అంటే ఏంటి? మిస్‌మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? అని కామన్‌గా చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. అప్రెషన్ అంటే మీ రైట్స్ తీసుకొని మీరు షేర్ హోల్డర్‌గా ఒక కంపెనీలో ఉన్నప్పుడు మీ డబ్బు దుర్వినియోగం చేయడం అప్రెషన్. డైరెక్టర్లు వాళ్ళకి నచ్చినట్టు చేయడం అనేది మిస్‌మేనేజ్‌మెంట్. అప్రెషన్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. షేర్ హోల్డర్స్‌కి లాస్ అయ్యే యాక్టివిటీ. మిస్‌మేనేజ్‌మెంట్ అంటే వాళ్ళకి వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేయడము, చెప్పాపెట్టకుండా మేనేజరల్ రెమ్యునరేషన్స్ పెంచడము, కమిషన్ని సపరేట్గా తీసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఉదాహరణకి ఒక డైరెక్టరు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యి ఉండి టోటల్ ఎంప్లాయీస్కి లెటెస్ట్ సే ఒక ₹100 వస్తుంటే అదే మేనేజింగ్ డైరెక్టరు ఆ ఎంప్లాయీస్కి వచ్చే టోటల్ బడ్జెట్లో ఒక 50%, 60% తీసుకుంటున్నాడు అనుకోండి, ఇది మిస్‌మేనేజ్‌మెంట్ కిందకి వస్తుంది. అందరూ కలిసి 100% కాస్ట్ ఏదైతే అబ్జార్బ్ చేస్తున్నారో, అంటే మొత్తం ఎంప్లాయీస్కి ఒక 10 లక్షలు ఎక్స్పెండిచర్ మనం తీసుకుంటే 5 లక్షలు మేనేజింగ్ డైరెక్టరే తీసుకుంటే దీన్ని మనం మిస్‌మేనేజ్‌మెంట్ కింద తీసుకురావచ్చు. ఎప్పుడు తీసుకురావచ్చు? టర్నోవర్లు పెరగని సిచ్యువేషన్లో, ఎక్స్పెండిచర్స్ వేరే ఎక్స్పెండిచర్ ఎక్కువ చూస్తున్న సిచ్యువేషన్లో, అసెట్స్ ప్రొక్యూర్మెంట్ లేని సిచ్యువేషన్లో మీరు ఇవన్నీ ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే విత్డ్రా చేస్తున్నారో కంపారిటివ్ అనాలిసిస్ ఇస్తే మేనేజ్మెంట్ మిస్‌మేనేజ్ చేస్తుంది అనే గ్రౌండ్స్ని మనం తీసుకురావచ్చు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎన్సీఎల్టీలో మనము 242, 241 కంపెనీ పిటిషన్ ఫైల్ చేస్తాము.